ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ప్రశ్నించింది. పరిస్థితి మరింత దిగజారినప్పుడు మాత్రమే అధికారులు చర్యలు తీసుకోకూడదని, అంతకు ముందే సిద్ధం కావాలని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. విచారణ సందర్భంగా కోర్టుకు అమికస్ క్యూరీగా సహాయం చేస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ దీపావళి తర్వాత ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ పని చేయడం లేదంటూ కోర్టుకు తెలిపారు. 32 స్టేషన్లలో 9 మాత్రమే కంటిన్యూగా పనిచేస్తున్నాయని, ఈ కేంద్రాలు కూడా సరిగా పనిచేయకపోతే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ఎప్పుడు అమలు చేయాలో నిర్ణయించడం కష్టమవుతుందని అపరాజితా సింగ్ తెలిపారు. పరిస్థితులు మరింత చేజారకుండా కమిషన్ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని, ఇప్పటికే తీసుకున్న ప్రతిపాదిక చర్యలను కూడా వివరించి అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఏజెన్సీలు ప్రతిస్పందించడానికి బదులుగా ముందుగానే సిద్ధం కావాలని స్పష్టం చేసింది. కాలుష్య డేటాను పరీక్షించే బాధ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుదేనని కమిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అన్ని ఏజెన్సీలు త్వరలో తమ నివేదికలను సమర్పిస్తాయని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. కాలుష్యం పెరిగినప్పుడు ఏజెన్సీలు చర్యలు తీసుకోవడమే కాకుండా దాన్ని నివారించడానికి కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించినట్లుగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయితే గత నెల 15న దీపావళి సందర్భంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పరిమిత స్థాయిలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.